నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఆర్యవైశ్య నాయకుడిగాను తెలుగుదేశం పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించి బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడిగా కూడా గుర్తింపు పొందిన అన్నపూర్ణ శ్రీనివాసులు తన మనసులో మాటను ఇలా బయటపెట్టారు. కావలి నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీలో ఆయనకు జరిగిన అన్యాయాన్ని మనోవేదనను పంచుకున్న అన్నపూర్ణ శ్రీనివాసులు ఖచ్చితంగా కావలి అభివృద్ధి చెందాలంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ద్వారానే సాధ్యమంటూ స్పష్టం చేశారు. రైతు బిడ్డ, పాతురు బిడ్డ, కావలి వాసి, కావలి నియోజకవర్గంలో పుట్టి కావలి నియోజకవర్గంలో ఏదన్నా చెయ్యాలనే తపనతో ఆలాపనతో ఉండేటువంటి వ్యక్తి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అతను ఎమ్మెల్యే కాకముందే కావలికి ఒక కళ్యాణ మండపం తీసుకొచ్చున్నాడు, ఒక ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చున్నాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆర్ఎస్ఆర్ స్కూల్ పెట్టున్నాడు. ఇంకా అతనికి ఎన్నో చెయ్యాలని ఒక ఆలోచన మాత్రం ఉంది. కాకపోతే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వచ్చిన 1 yearకే కరోనా మహమ్మారి రావడం ప్రపంచాన్ని మొత్తాన్ని కుదివేసింది. అందులో భాగంగా మన భారతదేశమే కాదు, ఆంధ్ర రాష్ట్రం కూడా బాగా ఇబ్బంది పెట్టి జనాల్ని ఎంతోమంది కూడా చనిపోయారు. అది మీ అందరికీ తెలుసు. ఆ 2 సంవత్సరాలు భాగంగా నియోజకవర్గంలో ఎన్నో పనులు చేయాలనుకున్నా కూడా ఆగిపోయిన మాట వాస్తవం. కానీ ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆలోచన ఉంది. 2 సంవత్సరాలు ఈ కరోనా మహమ్మారి వల్ల మనం ఏం చేయలేకపోయాం, ప్రజలకి కావలి ప్రజలకు మనం ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన మాత్రం అతనికి ఉంది. అతన్ని మాత్రం మనం ఈసారి 3వసారిగా గెలిపించుకోగలిగితే హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా కావలి ప్రజలు చూస్తారు. ఇంకోటి కూడా ఏంటంటే మన అదృష్టం, ఈరోజు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత సెకండ్ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఉన్నారు. అతన్ని కానీ మనం ఈరోజు ఎంపీగా అతనికి ఓటు, ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఓటు కానీ వేస్తే వాళ్ళిద్దరి నాయకత్వంలో కావలి నియోజకవర్గం ఎంతో కావలి కనకపట్నం బ్రహ్మం గారు చెప్పినట్టుగా అవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జువల్దింద ఫిషింగ్ హార్బర్ అయిపోయింది. రామాయపట్నం పోర్టు కూడా అతి తొందరలోనే భారీ స్థాయిలో ఓపెనింగ్ ఉంది. తర్వాత తుమ్మలపేంట రోడ్డు కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, తర్వాత జగదర్తి ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్రణాళికలోకి వచ్చేసింది. ఇవన్నీ కావాలంటే కావలి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముచ్చటగా 3వసారి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, ఆదరించండి, అభిమానించండి. మీ అందరి ఆశీర్వాదంతో ఆయన 3వసారి ఎమ్మెల్యేగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చి అతన్ని మంత్రిగా చూసే భాగ్యాన్ని కావలి ప్రజలు ఆదరించుకోవాలని చెప్పి అందరినీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు.